హృదయం ఆలోచనలు ఎట్లుంటాయంటే కొంతమందికి రకరకాల పనికిరాని ఆలోచనలే, కానీ అదే హృదయం ఒకరోజు వారిని మోసం చేస్తుందని వారికి తెలియదంటండి. కాబట్టి జాగ్రత్త. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మాట, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు హృదయం నా తట్టు త్రిప్పండి. అది కూడా ఎట్లా తిప్పాలి? ఇప్పుడు హృదయం తిప్పేవాళ్ళు ఎట్లుంటారంటే పట్టుదల కలిగి ఉంటారు. పట్టుదల ఉన్నవాడు మారాలనుకుంటే మారుతాడు, లేదు నన్ను మారకూడదు అనుకుంటే అంతే కదా, దాన్నే పట్టుదల అంటారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఇప్పటి నుంచి నీతికి బతకాలనుకుంటే నీతికి బతుకుతాడు, లేదు నన్ను ఇట్లా ఉండకూడదు, నేను చెడిపోవాలనుకుంటే చెడిపోతాడు, లేదు సమాజంలో నేను మంచి పేరు తెచ్చుకోవాలనుకుని పట్టుదల కలిగి ఉంటే అట్లా తెచ్చుకుంటాడు, లేదు నేను ఎవరైనా ఏమో అనుకుంటే అట్లా ఉంటాడు. దీన్ని ఏమంటారంటే పట్టుదల. దేవుని బిడ్డలు, ఈరోజు మన హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పుతున్నామా, లోకం తట్టు త్రిప్పుతున్నామా, లేదా డబ్బు తట్టు త్రిప్పుతున్నామా, ఇంకొక దినం దాని మీద నీ హృదయం త్రిప్పుతున్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుడు కోరుకునేది ఏమిటంటే మానవుని యొక్క హృదయంలో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాము? దేవునికి మన హృదయంలో స్థానము ఇవ్వము.